హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఫింగర్ నిట్టింగ్ చూద్దామండి. ఒక స్కార్ఫ్ అలాగే ఒక క్యాప్ అనమాట. ఇన్ఫాంట్ బేబీ క్యాప్ అనమాట. ఫింగర్ నిట్టింగ్కి వూల్ అనేది కాస్త మందంగా ఉండాలండి. థిక్గా ఉన్న వూల్ అయితేనే ఫినిషింగ్ బాగుంటుంది. నా దగ్గర ఉన్నది నేను వాడుతున్నాను. ఇంకా థిక్గా దొరుకుతుంది. క్రోచెట్ హుక్తో పని లేకుండా ఫింగర్ నిట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. సిజర్స్ కూడా వాడుతున్నాను, కట్టర్ అనమాట. ఇలా స్టార్టింగ్ స్లిప్ నాట్ వేస్తున్నానండి. జస్ట్ మనం క్రోచెట్ హుక్తో ఎలా అయితే పనిచేస్తాం అలాగేనమాట. ఫింగర్ నిట్ కాబట్టి అంటే ఫింగర్స్తో అల్లుతాం కాబట్టి అల్లిక అనేది కాస్త దూరంగా వస్తుందండి. బట్ బాగానే ఉంటుంది. కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది అనమాట. చైన్ స్టిచెస్ వేస్తున్నానండి ఇలాగా ఫింగర్తోని. జస్ట్ క్రోచెట్ హుక్తో ఎలా అయితే పనిచేస్తాం అలాగే. స్కార్ఫ్ చెప్తున్నానండి. కావాల్సినన్ని ఇలాగా చైన్స్ వేసిన తర్వాత హాఫ్ డబుల్ క్రోచెట్స్ వేస్తాను ఫింగర్తోనే. ఇలా వస్తుంది అనమాట చైన్ స్టిచెస్ ఇలా వస్తాయి. కాస్త దూరంగా వస్తాయి. అల్లిన తర్వాత చాలా బాగుంటుంది. హాఫ్ డబుల్ క్రోచెట్స్ కదా, ఫస్ట్ చైన్ విడిచిపెట్టేసి సెకండ్ చైన్ నుంచి క్రోచెట్ తీసుకోవాలన్నమాట. ఇలాగా జస్ట్ మనం క్రోచెట్ హుక్తో ఎలా అయితే వర్క్ చేస్తామో అలాగే. ఇలా ప్రతి చైన్లోని హాఫ్ డబుల్ క్రోచెట్స్ వేస్తూ ఆ రోని కంప్లీట్ చేయాలి. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ కాస్త ప్రాక్టీస్ చేయగా వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి, ఇలా చేయాలి. ఒక రో కంప్లీట్ అయిందనమాట హాఫ్ డబుల్ క్రోచెట్స్తోని. అలా మనకి ఎంత లెంత్ కావాలో అన్ని రోస్ వేసుకుంటూ వెళ్ళాలి, కంటిన్యూ చేయాలన్నమాట. హాఫ్ డబుల్ క్రోచెట్స్ కాబట్టి చైన్ 1తో స్టార్ట్ అవుతుంది ఇలాగా ప్రతి రో స్టార్టింగ్లోని.
సో ఇదండి ఇక్కడ 2 రోస్ వేసి చూపించాను. హాఫ్ డబుల్ క్రోచెట్స్ ఇలా కంటిన్యూ చేయాలి. మనకి ఎంత లెంత్ కావాలంటే అన్ని రోస్ వేయాలన్నమాట. సో ఇలా స్కార్ఫ్ రెడీ అయిపోతుందండి. చాలా తొందరగా అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. కంప్లీట్ అయిన తర్వాత బాగుంటుందండి. మన చేతితో చేసామని ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. ఇంకొక రో కూడా వేసి చూపిస్తున్నాను. ఇదండి ఫింగర్ నిట్టింగ్తోని కేప్ కూడా అల్లచ్చు. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్ అల్లుదామండి. క్యాప్ కూడా నేను ఫింగర్ నిట్టింగ్తో చూపిస్తాను. ఫుల్గా అల్లేసిన తర్వాత లాస్ట్లోని థ్రెడ్ కట్ చేసేసి ఇలాగా నాట్ వేసేస్తే అయిపోతుందండి, సెక్యూర్ అయిపోతుంది అనమాట. వింటర్ క్యాప్ అనమాట. ఇలాగా ర్యాప్ చేయాలి 4 టైమ్స్ ఫింగర్స్కి. ఇలా వస్తాయండి. ర్యాప్ చేసిన తర్వాత 2 లూప్స్ వస్తాయి ప్రతి ఫింగర్కి. బాటమ్ లూప్ ఏమో పై లూప్ నుంచి ఇలా తీసేయాలి. మళ్ళీ ఒకసారి ఊల్ ఎంత లావుగుంటే ఫింగర్ నిట్టింగ్ అంత అందంగా వస్తుందండి. అల్లిక అనేది దగ్గరగా వస్తుందన్నమాట. ఇంకా లావుగుంటే ఊలు ఇంకా బాగా వస్తుంది. నా దగ్గర ఉన్నదాంతో చూపిస్తున్నాను చేసి. ఈ ప్రాసెస్ని ఇలా రిపీట్ చేయాలండి. మనకి ఎంత లెంత్ కావాలో, అంటే హెడ్ సర్కంఫరెన్స్ ఎంత లెంత్ అవసరం ఉంటుందో అంత లెంత్ చేయాలన్నమాట ఇలాగా. ఇదే ప్రాసెస్తోని పిల్లలకి హెడ్ బ్యాండ్స్ కూడా చేయొచ్చండి, బాగుంటాయి. కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి కావాలంటే. ఊల్లోనే మల్టీ కలర్ ఊల్ కూడా దొరుకుతుంది, అది కూడా బాగుంటుంది. ఇంత లెంత్ అల్లానండి. ఇప్పుడు క్యాప్ కదా,
మనం హెడ్ సర్కంఫరెన్స్ సరిపోయినంత అల్లిన తర్వాత ఇలాగా లూప్ లాగా జాయిన్ చేయాలన్నమాట. స్టార్టింగ్ చైన్ ఏదైతే ఉంటుందో అది పిక్ చేయాలి, లిటిల్ ఫింగర్లోని పిక్ చేయాలన్నమాట. ఇలాగా లిటిల్ ఫింగర్తో పిక్ చేయాలి. ఈ స్టార్టింగ్ చైన్ ఏదైతే ఉందో లిటిల్ ఫింగర్తోని పిక్ చేయాలన్నమాట. అప్పుడు 3 లూప్స్ వస్తాయి. ఇక్కడ నుంచి చిన్నది మారుతుంది ఇలాగా. సేమ్ అలాగే వ్రాప్ చేయాలి. ఇప్పుడు లిటిల్ ఫింగర్కున్న బాటమ్ 3 లూప్స్ని ఒకేసారి పై లూప్ నుంచి ఇలా తీసేయాలన్నమాట. చిన్న వేరియేషన్. ఫస్ట్ చైన్ అయిపోయింది కదండి సెకండ్ రోలోని. ఇప్పుడు సెకండ్ చైన్ ఇంకా అలాగనమాట. ప్రతి చైన్లోని వర్క్ చేయాలి ఇలాగే సిమిలర్గానే. ఇలాగ ఒక 3-4 రోస్ కంటిన్యూ చేస్తానండి. మ్యాక్సిమం ఒక 40 మినిట్స్ లేదంటే 1 అవర్ లోపల అయిపోతుందండి. మధ్యలో మళ్ళీ తీయకూడదు. తీసామంటే మళ్ళీ చైన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది. సో ఇలా వస్తుందండి అల్లిక అనేది. ఇలా ఒక 3-4 రోస్ చేసిన తర్వాత డిక్రీజ్ చేయాలండి ఇక్కడి నుంచి. అంటే ఒక చైన్ విడిచిపెట్టేసి మిగతా 2 చైన్లోని అల్లాలన్నమాట. అలా ఒక లైన్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ లైన్ నుంచి ఆల్టర్నేట్గా అల్లాలి. అంటే ఒక చైన్ విడిచిపెట్టేసి ఇంకొక చైన్లో అల్లుతూ వెళ్ళాలన్నమాట. అంటే స్టార్టింగ్ అనేది క్లోజ్ అయ్యి ఉంటుంది కదా క్యాప్, అలా రావాలన్నమాట. డిక్రీజ్ అయిపోవాలి.
సో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసామండి. ఇప్పుడు క్యాస్ట్ ఆఫ్ స్టిచెస్ చేయడమే, అంటే స్టిచెస్ని క్లోజ్ చేసేయడమే అనమాట. లూప్స్ని 1 బై 1 ఇలాగా క్లోజ్ చేసేయడమేనండి. క్యాస్ట్ ఆఫ్ స్టిచెస్ అంటారు వీటిని. ఇలాగ క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసి కావాల్సిన థ్రెడ్ ఉంచుకొని జస్ట్ లూప్ నుంచి బయటికి తీసేయడమే, అక్కడితోని క్లోజ్ అయిపోతుందండి ప్రాజెక్ట్. అంతే, చాలా ఈజీయే. ఇంకా ఈ కాస్త గ్యాప్ని ఇలా క్లోజ్ చేసేయచ్చండి. ఉలెన్ నీడిల్ ఉంటుంది, దాని సహాయంతో అయినా చేయొచ్చు, లేదంటే క్రోచెట్ నీడిల్తో అయినా చేసేయచ్చు. నేను సింపుల్గా ఇలా చేస్తానండి. లాస్ట్లోని రైట్ సైడ్ తిప్పేసి పామ్ అటాచ్ చేసేస్తే క్యాప్ రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలకు అనమాట ఇది వింటర్ క్యాప్. ఎక్స్ట్రా థ్రెడ్స్ బయటికి కనబడకుండా ఇలా చేసేయచ్చండి. ఉలన్ నీడిల్తో అయినా, లేదా క్రోచెట్ నీడిల్తో అయినా, లేదా ఫింగర్తో అయినా చేయొచ్చు. సో ఇదండి, ఇప్పుడు పామ్ చేసి అటాచ్ చేసేయడమే. ఫన్ ప్రాజెక్ట్స్ అండి, ఉలెన్ ప్రాజెక్ట్స్. ఈ క్యాప్ మా సర్వెంట్ మెయిడ్కి ఇచ్చేసానండి. వాళ్ళ చుట్టాలు వాళ్ళ బాబు ఉన్నాడంట, చిన్న బాబు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇవ్వండి ఈ వీడియోలో 2 ప్రాజెక్ట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.